యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకో విషయం అమ్మగారు, చంచలే చంపించిందని మీ పేరు చెప్తోంది. వాళ్ళేమన్నారు? నమ్మలేదమ్మగారు. మీరు చనిపోయారని అనుకుంటున్నారు కదా, అందుకే అబద్ధం చెప్తుందని పంపించేశారు. ఇంత జరిగినా నువ్వు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? కుదరలేదమ్మగారు, ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. మీతో మాట్లాడాలంటే ఎవ్వరు లేకుండా చూసి మాట్లాడాలి కదమ్మా. సరే సరే, ఇప్పుడు నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్కడేం జరుగుతున్నా నాకు వెంటనే చెప్పాలి. సరే అమ్మగారు. అమ్మయ్యా, అంటే అది దెయ్యం కాదు, అది బతికే ఉంది. నేను మట్టిలో పాతి పెట్టినా ఎలా బతికొచ్చింది? అసలు ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఇది నన్ను వదిలేలా లేదు. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అయ్యో, ఏమైందండి? బాగా నొప్పిగా ఉందా? లేదండి, అసలు ఓపిక లేదు. తిరుగుతూనే ఉన్నా, బాగా దాహంగా ఉంది. ఆటో, వచ్చేసావా? నువ్వు సూపర్ ఊరుమ్లా, భలే చెప్పా మీ ఆయనకి. చేతకాని బ్రోకి ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. ఇక మన దారిని క్లియర్ చేసేసావు కదా. రోజు రోజుకి మన ఇంట్లో పిచ్చోళ్ల సంఖ్య పెరిగిపోతుంది. ఆవిడ కంటే కూతురు కళ్ళ ముందు పోయి బ్రెయిన్ దొబ్బింది. నీకేమైంది? పిచ్చి వాగుడు వాగుతున్నావు. అదేంటి ఊరుమ్లా అలా అన్నావు? ఇందాక మీ ఆయనతో నువ్వు మాట్లాడేది నేను విన్నాను. నా దారి నేను చూసుకుంటాను అని తగేసి చెప్పావు కదా. నీ దారి నేనే కదా, అందుకే. ఏహే ఆపు, ఏడ్చినట్టుంది. ఏంటా మెలికలు? అసహ్యంగా ఉంది చూడ్డానికి. అంటే నువ్వు మీ ఆయనతో చెప్పిందంతా అబద్ధమేనా? అక్షరం కూడా అబద్ధం లేదు. దొంగ! మరి నేను అంటుంది అదే కదా. ఎప్పుడు లేచిపోతాం చెప్పు? మొహం పగిలిద్ది. ఊర్మిళా? ఊర్మిళనే. ఏం చూసుకొని నీతో లేచిపోయి రావాలి? నీ నెత్తిన రూపాయి పెట్టినా ₹1 కూడా ఎవరు కొనరు. నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తావు? నీ చేతకాని మొగుడు కన్నా నేను నిన్ను బాగానే చూసుకుంటాను. అరికాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకుంటాను. ఆపు. నీకు ముందే చెప్పాను, నేను నీకు దక్కాలంటే ముందు ఈ ఆస్తిని దక్కించుకోవాలని. నా మొగుడు చేతకాని వాడైనా వాడి వెనకున్న ఈ ఆస్తి నాకు ఈ గౌరవ స్థానాన్నిచ్చింది. రాజావారింటి పెద్ద కొడలిగా దర్జాగా ఉన్నాను. ఇప్పుడు జనాల దృష్టిలో నేనొక త్యాగశీలిని. ఇంత పేరు, ప్రతిష్ట, దర్పం మొదలుకొని రావాలంటే నీ వైపు వేలెత్తి చూపలేని అధికారం నీ సొంతమైన నాడు నేను నీ సొంతమవుతాను. అంతేనా ఊర్మిళా? ఈ ఊర్మిళని అందుకోవాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు. ముందు ఆ పనిలో ఉండు. నా పని నిన్ను దక్కించుకోవడం కాదే, ఈ రాజ్యాన్ని దక్కించుకోవడం. ఈ రాజ్యం దక్కాక నీలాంటి రాణులు 100 మంది వస్తారు. ఏవండి, మంచిగా తాగండి. అయ్యో పర్వాలేదు, నాకు ఇవ్వండి. మీరు తినండి.
ఏమండి సరిపోయిందా? ఇంక చాలండి. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. కానీ మిమ్మల్ని చూస్తుంటే పెద్దింటికి చెందిన వారిలా ఉన్నారు. కానీ మీ పరిస్థితి చూస్తుంటే అంతకు మించి పెద్ద సమస్యలు ఉన్నట్టున్నారు. నేను మీకు ఏదైనా సాయం చేయగలనిపిస్తే చెప్పండి, ఏదైనా చేస్తాను. అయ్యో, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి, బలవంతం ఏమీ లేదు. మిమ్మల్ని చూస్తే అలా అడగాలనిపించింది. ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళింది అందరికీ చెప్పలేకపోవచ్చు, కానీ అత్తయ్య గారికి చెప్పొచ్చు కదా. ఆవిడికి సంబంధించిన నిజం ఆవిడితో మాట్లాడటంలో తప్పు లేదు కదా. అది చెప్తే నేనే వైద్యహీనని కనీసం అత్తయ్య అయినా నమ్ముతారు కదా. ఏమండి, మీరు అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పొద్దు. నాకింకో సాయం చేస్తారా? చెప్పండి. ఒక ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా? తీసుకోండి. ఎవరు నువ్వు? ఎవరిని అడుగుతున్నారేంటండి? నేనండి, మీ వైదేహిని. మళ్ళీ వైదేహి పేరు నీ నోట్లోంచి వచ్చినా ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోయితే నుంచి. దేవాంష్, భోజనం చేద్దువుగాన్రా. ఆకలిగా లేదమ్మా. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా. తినాలని లేదని చెప్తున్నాను కదమ్మా. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ తినాలనిపించదు. ఎందుకంటే కొన్ని ఆలోచనలు ఆకలిని చంపేస్తాయి. అయినా తను వైదేహి కాదు అని చెప్పి పంపించేశావు కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నా అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరేమోనమ్మా. అంతే కదమ్మా. వైదేహి దూరమైన తన జ్ఞాపకాలతో బతికేద్దామనుకున్నా. ఆ దేవుడికి అది కూడా ఇష్టం లేదు. అందుకే వైదేహి రూపంలోనున్న ఇంకొకరిని పంపించాడు. వైదేహి అంటే ప్రేమ, మంచితనం, ఓర్పు, సహనం. కాని ఆ రూపంలో వచ్చిన ఈ అమ్మాయి అబద్ధం, అన్యాయం, మోసం. రూపం ఒక్కటే, కాని బుద్ధుల్లో ఎంత తేడా. ఇప్పటి వరకు వైదేహిని తలుచుకుంటే తను చూపించిన ప్రేమ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు అదే రూపంలో వేరే అమ్మాయి చెయ్యాలనుకునే మోసం కూడా గుర్తొస్తుంది. నా మీద పగబట్టినట్టే దేవుడు ఇంకో రూపాన్ని పంపించాడు. అమెరికా వెళ్లేది నువ్వు, నీతో పాటు ఉన్న వైదేహి ఆలోచనలు మాత్రమేనన్నా. తను ఇక్కడే ఉండిపోతుంది కదా. 4 రోజుల తర్వాత ఈ అబద్ధాన్ని మర్చిపోతావు. నిజం మాత్రమే నీకు తోడుగా ఉంటుంది. ఈ విషయం ఇంతటితో మర్చిపో. అత్తయ్య ఎందుకు కాల్ కట్ చేస్తున్నారు? వీడు చేస్తున్నాడేంటి? ఎవరు కౌసల్య? మళ్ళీ మీ పిన్యా? లేదండి, ఏదో కస్టమర్ కేర్. సరే, భోజనం చేద్దాం పదండి.
రా నాన్న. అత్తే ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? పోనీ నాతో మాట్లాడటం ఇష్టం లేదనుకుందామంటే ఫోన్ చేస్తున్నది నేనని తెలియదు కదా. ఏదైనా బిజీలో ఉండి తీయడం లేదా? మాట్లాడారా? లేదండి, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యొద్దు. నేనే నీకు ఫోన్ చేస్తాను. అంతేనండి, కొంతమందికి ఫోన్లో మాట్లాడడం కూడా ఇబ్బంది. మనం కొందరిని కావాలనుకుంటాం, కానీ వాళ్ళకి మన అవసరం ఉండదండి. అందుకే వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు. అయ్యో ఏం లేదండి, మీరు ఎవరితోనో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. బహుశా వాళ్ళతో మాట్లాడితే మీ సమస్య తీరిపోతుందేమో, కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరకట్లేదు. అంతే కదా? నాది ఇంచుమించు అదే సమస్య. ఒక్క మాట మాట్లాడితే చాలు అనుకుంటాను, కానీ కుదరదు. సరే అండి, నాకున్న బాధలో నేను ఏదేదో మాట్లాడిస్తుంటా. మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు అమ్మతో సమానం. కాసేపు నాకు అమ్మలా ఉన్నారు. అంతకన్నా పెద్ద సాయం ఇంకేం కావాలి? అమ్మ అందరికీ సులువుగా దొరికే అదృష్టం ఎక్కడో నాలాంటి వాళ్ళకి తప్ప. అంటే మీకు అమ్మ లేరా? నాకమ్మ ఉంది, నేనే అమ్మకు లేను. ఈ జన్మకి అమ్మ అని పిలవగలన్న ఆశ లేదు. అమ్మ ప్రేమతో దగ్గరకు తీసుకుంటుందన్న నమ్మకమూ లేదు. నాది పెద్ద కథలండి. మీకున్న సమస్యలకి నా బాధతో ఇంకా మీ మనసెందుకు బరువెక్కించడం? మీరు కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. అయ్యో, నా దగ్గర అంత టైం లేదండి. వెంటనే వెళ్ళాలి. వస్తానండి. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో పర్వాలేదండి. పాపం ఈవిడికి ఏ సమస్య ఉందో ఏంటో. వదులు. ఏంటి చెప్పు. వైదేహి వైదేహి ఏంటి? వైదేహి వైదేహి బతికే ఉంది. తీసుకెళ్ళి పడేయండిరా. అదే జరిగింది. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను కానీ లేదంటే నేను దొరికిపోయి ఉండేదాన్ని. నీ బొంద అదృష్టం. నాకు తెలిసి నీ అంత దురదృష్టవంతురాలు, దరిద్రం వెంటాడేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. అంత మాట అనేసావేంటి? కార్ బాంబు పేలినా నేను బ్రతికి బయటపడ్డా. అంతకన్నా అదృష్టం ఏముంటుంది? గొప్ప అదృష్టం. వైదేహిని చంపి నా కోడల్ని దాని స్థానంలోకి పంపించాలని చూస్తే నా కోడలు చచ్చి వైదేహి బ్రతికింది. ఇంతకన్నా దురదృష్టం ఇంకే ఉంటుంది. ఒప్పుకుంటా, దురదృష్టమే. ఏం చేస్తాం, తర్రాత అలా ఉంది. కానీ 3 అడుగుల లోతులో పాతాన్ని అంచారమ్మా. ఎలా బతికి బయటపడిందో నాకు అర్థం కావడం లేదు. నీ దురదృష్టం తలుపు తట్టి ఇంకా దానికి భూమి మీద నూకలుంటే 3 అడుగులేంటి, 300 అడుగులు తవ్వి పాతినా అది బయటకొస్తుంది. అయినా నిన్ననాలి, అందరి దృష్టిలో చచ్చావు కదా, మరి చచ్చినట్టు ఇంట్లో పడుండకుండా కార్లో షికార్లు అవసరమా నీకు? నాకు 4 గోడల మధ్య ఎక్కువసేపు ఉండడం నచ్చదు. బయటికి వెళ్ళకపోతే ప్రాణం పోయినట్టే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదా.
నిన్ను చూసిన వైదేహి మూసుకొనుండదు. దశరథ రామయ్యకి చెప్తుంది. దశరథ రామయ్య నిన్ను చంపేస్తాడు. ఈ చెంచలని నువ్వంత తక్కువ అంచనా వెయ్యకు నాంచారమ్మా. ఇప్పటికి చాలా ఎక్కువ అంచనా వేసి ఏం చేయలేవని తెలుసుకున్నావు. అసలిప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? ఆ వైదేహిని ఇంట్లో వాళ్లే, సొంత మొగుడే పోలీసులకి పట్టించేలా చేస్తా. ఎలా? చూడు ఇంకా ఏం జరగబోతుందో. ఏమండి? మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య. ఎవరు? ఏయ్ నువ్వా? మళ్ళీ వచ్చావేంటి? వెళ్ళు. అక్క ఒక్కసారి అని పిలవండి. నేను మాట్లాడి ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళు. అక్క నీకు దండం పెడతానక్క, పట్టుకుంటానక్క. అసలు ఎవరే నువ్వు? వెళ్ళు వెళ్ళు. పో. అదే మావయ్య, ఒక్కసారి అని పిలవండి ప్లీజ్. అంజీ అంజీ ప్లీజ్ అంజీ. ఏమండి ప్లీజ్ ఒక్కసారి చెప్పు. ఏమండి నా మాట వినండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి. దయచేసి ఒక్కసారి వినండి ప్లీజ్ అండి. ఏం చెప్తావు చెప్పు. ఏమండి చంచల చనిపోయింది అనుకుంటున్నారు కదా, బతికే ఉంది. ఇందాక నేనే చూశాను. బతికే ఉందా? అవునండి బతికే ఉంది. సరే తీసుకెళ్ళు. ఎందుకలా చూస్తున్నావు? చెంచల బ్రతికే ఉందన్నావు కదా, తీసుకెళ్ళు, నేను చూస్తాను. తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఎక్కడుందో తెలియదండి. కనిపించింది, పట్టుకోవడానికి ప్రయత్నించా, కానీ ఆగదు. ఎందుకంటే నా చేతుల్లోనే నా వైదేహి ప్రాణాలు వదిలింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అర్థం కావడం లేదా? అర్థమైతే మళ్ళీ ఎందుకొస్తుంది దేవాంశ్? రూపం ఒకటే కదా, ఎలాగైనా నమ్మించొచ్చనే నమ్మకం. నీ భార్యనైపోవాలన్న ఆశ. కానీ నీ ఆశ నెరవేరదు నకిలీ వైదేహి. ఎందుకంటే దేవాంశ్ రేపే అమెరికా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నీ ఏడుపంతా దండగే, వర్కౌట్ కాదు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమండి
దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నేనే మీ వైదేహిని. ఏం చేస్తే మీకు నమ్మకం కలుగుతుందో చెప్పండి, చేస్తాను. చంచలని చూపించి తనతో నిజం చెప్పిస్తే నమ్ముతారా? చూపిస్తాను. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. కానీ మీరు మాత్రం వెళ్ళిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్.